హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక్కడైతే మార్నింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. సో ఇదిగోండి, చూస్తున్నారు కదా, ఇవాళ మా ఇంట్లో వచ్చేసి దోశలు అనమాట. ఒకవైపు నీళ్ళు మరుగుతూ ఉన్నాయి, ఇంకోవైపు నేనేమో టిఫిన్ దోశలు వేస్తూ ఉన్నాను. ఇంకా శ్రావణి ఏమో బట్టలు ఆరేస్తూ ఉంది వాషింగ్ మిషన్లో. అంటే అవి వేయడం, ఉతికిన తర్వాత అవి తీసుకెళ్ళి ఆరేయడం అనమాట. ఇంకా భవానీ ఏమో పిల్లలకి టిఫిన్ పెడతా ఉంది. ఇంక నేను కూడా టిఫిన్ అయితే పెట్టాలి. అయితే ఇవన్నీ కూడా మా ఫ్యామిలీ వ్లాగ్స్ కదా. సో చాలామంది, అక్క మీరు సపరేట్గా కుకింగ్ ఛానల్ పెట్టండి, ఓన్లీ రెసిపీస్ ఉండేలాగా అని చెప్పి అడుగుతూ ఉన్నారు. అంటే వ్లాగ్స్ కూడా బాగున్నాయి, కాకపోతే రెసిపీ ఏదైనా చూడాలి అంటే మీ రెసిపీస్ బాగా ఈజీగా ఉన్నాయి, రెసిపీస్ ఏమైనా చూడాలి అంటే మాకు కనిపించట్లేదు అని అంటున్నారు. నాకు కూడా కరెక్టే అనిపించింది. అయితే నెక్స్ట్ అంటే న్యూ ఇయర్కి కొత్తగా ఏదైనా కుకింగ్ ఛానల్ పెడదాం అనుకుంటున్నానండి. అంటే ఎక్కువసేపు కాకుండా ఒక 3-4 మినిట్స్ వీడియో, అంటే షార్ట్గా ఉంటుంది, మీకు కావాల్సిన రెసిపీ అయితే ఉంటుందన్నమాట ఆ ఛానల్లో. సో పెడదాం అనుకుంటున్నాను. కాకపోతే ఒకసారి మీ అభిప్రాయం కూడా తెలుసుకుందాం. అంటే కొంతమంది అయితే నాకు కామెంట్స్ పెట్టారు. సో మీరేమంటారు? మీకు కూడా సపరేట్గా కుకింగ్ ఛానల్ ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుందా? అయితే నాకు ఒకవేళ కామెంట్స్ చేయలేని వాళ్ళైనా సరే లైక్ చేయండి. మీకు ఒకవేళ కుకింగ్ ఛానల్ పెట్టాలి అంటే, మీకు కూడా రెసిపీస్ నచ్చుతున్నాయి అంటే లైక్ చేయండి. అప్పుడు నేను నెక్స్ట్ ఇయర్ ఆలోచిస్తాను. సో ఎన్ని ఎక్కువ లైక్స్ వస్తే నేనంత స్ట్రాంగ్గా ఫాస్ట్గా పెడతానన్నమాట ఛానల్ అనేది. సో చూద్దాము ఎన్ని లైక్స్ వస్తాయో. అంటే అడుగుతున్నారు, అందుకే ఒకసారి అందరినీ అడుగుదామని చెప్పేసి ఇక్కడైతే మీతో అడుగుతున్నాను. ఇంకా అలా ఇంకా అందరికీ టిఫిన్లు అయితే పెట్టేసామండి. పిల్లలకి అందరికీ, నేను భవానీ పిల్లలకి టిఫిన్ పెట్టాము. ఇంకా మిగతా పని ఉంటుంది కదా. సో ఇక్కడ ఏంటంటే ఒక్క వంటే కాదండి, బోల్డ్ పని ఉంటుంది ఇంట్లో అందరూ ఒకే దగ్గర ఉంటే. సో ఇంక ముగ్గురం అలా షేర్ చేసుకుంటూ ఉన్నాం అనమాట. సో ఇక్కడ మా మరిది మాత్రం ఇక్కడికి వస్తే అస్సలు ఏమంటారు, చాలా బద్ధకంగా ఉంటాడు అనమాట. అస్సలు టిఫిన్ చాలా లేట్గా చేస్తాడు. ముందు మీరు తినేయండి వదినా, నాకొద్దు, నేను తర్వాత తింటానని చెప్పి ఇంకా అలా కూర్చొని పిల్లలతో ఆడుతూ ఉంటాడు. సో ఇక్కడ ఏంటంటే అందరూ ఫ్రెష్ అయిపోయి ఇంకా టిఫిన్లు అయితే చేసేసారు. గోపి లాస్ట్ అనమాట. ఇంకా గోపి నువ్వు టిఫిన్ తినేస్తే ఇంక నేను కూడా స్నానం చేసేసి బయటికి వెళ్దాం అనుకుంటున్నాం బీచ్కి. సో వంట చేయాలి అని అంటే ఇంకా సరే అని పెట్టేసేయి వదినా అంటే ఇంక అప్పుడు పెడతా ఉన్నాను అనమాట. లాస్ట్ గోపి అందరం తినేసాము. ఇంక ఇక్కడేమో కర్రీ కోసం శ్రావణి ఆనియన్స్ అవి కట్ చేస్తుంది, భవానీ ఏమో పొటాటోస్ కట్ చేస్తుంది అనమాట. ఇవాళ కర్రీ వచ్చేసి టమాటో పప్పు, ఆ తర్వాత బంగాళదుంప వేపుడు అయితే చేస్తూ ఉన్నాను. ఇంకొక వైపు నీళ్ళు అయితే మరిగిపోతూ ఉన్నాయి, నేనైతే ఫ్రెష్ అవ్వాలి. సో చలికాలం కదా, స్వెటర్లన్నీ తడిచిపోయాయి అన్నమాట. అందుకని చెప్పి టీ షర్ట్ అయితే వేసుకున్నాను నేను. అయితే మా మరిది కోసం అడుగుతున్నారు ఎక్కడ వాళ్ళు ఉంటారు అని చెప్పి. యాక్చువల్గా వాళ్ళు ఉండేది కేరళలో అండి. అయితే కేరళలో మా మరిది ఇస్రోలో జాబ్ అనమాట. అయితే ఏం జాబ్ అది నాకు పెద్దగా తెలీదు. అయితే తను ఇప్పుడు ఈ ఇయర్ హైయర్ ఎడ్యుకేషన్ కోసం చెన్నైకి షిఫ్ట్ అయ్యారు. సో వాళ్ళేంటంటే ఒక 2 ఇయర్స్ పర్మిషన్ ఇచ్చారనమాట చదువుకోవడానికి. అంటే తను బీటెక్ బేస్ మీద జాబ్ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఎంటెక్ చేయడానికి చెన్నైకి అయితే వచ్చారు. చెన్నై ఐఐటీలో సీట్ వచ్చిందనమాట తనకి. సో అక్కడ జాబ్ చదువుకుంటా ఉన్నాడు అనమాట ప్రస్తుతానికి. సో అది ఇప్పుడు చెల్లి మా మరిది పాప చెన్నైలో ఉంటారు. ఆ ఏరియా అవి కూడా నాకు తెలియదండి. యాక్చువల్గా వాళ్ళు చెప్పినా నాకు గుర్తుండదు, నాకు కొంచెం మతిమరుపు ఎక్కువ. సో అదనమాట వాళ్ళు. అంటే ఇదివరకు కేరళ అన్నారు, ఇప్పుడు చెన్నై అన్నారు ఏంటక్క అని అడిగారు. సో అందుకనే చెప్తున్నా. ఇదివరకు వాళ్ళు కేరళలో ఉన్నారు. ఇంకొక 1.5 ఇయర్ అయిపోయిన తర్వాత మళ్ళీ కేరళకి అయితే వెళ్ళిపోతారనమాట. అదనమాట. సో అక్కడి నుంచి నేనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను. ఇంకా ఇదిగోండి వంట చేస్తూ ఉన్నాను ఫాస్ట్గా. ఏంటంటే బీచ్కి వెళ్తున్నాము బయటికి. ఇది వచ్చేసి క్రిస్మస్ రోజు వ్లాగ్ అనమాట. సో ఇంకా ఇంట్లోనే పిల్లల్ని అలా ఉంచడం ఎందుకులే అని చెప్పి బీచ్కి అయితే తీసుకెళ్దామని ఇంకా ఫాస్ట్గా వంట అయితే చేస్తున్నాను. ఏం లేదు, ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకొని ఫాస్ట్గా అయిపోవాలి అంటే పప్పు ఇలా చేస్తానండి కుక్కర్లో. సింగిల్ పాట్ రెసిపీ అనమాట ఇది. కుక్కర్లో ఫస్ట్ అయితే ఆవాలు, మెంతులు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు, అన్ని పోపు దినుసులు అన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 3 ఆనియన్స్ అయితే వేసేసాను. ఆ తర్వాత ఇదిగోండి టమాటా, అలాగే ఆనపకాయ ముక్కలు కూడా వేసేసాను. ఆ తర్వాత ఇదిగోండి కందిపప్పు అనమాట. మెయిన్గా పోపు బాగా వేగితే చాలు, ఇంకా అన్నీ వేసేయడమే అనమాట. ఒక 2-3 విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు బాగా ఉడికిపోద్ది.
ఆ టమాటా, ఆనపకాయ, అలాగే నానబెట్టుకున్న కందిపప్పు, పసుపు, అలాగే కారము. ఇంకా పచ్చిమిర్చి ఏం వేయలేదు. నేనైతే కారంతోనే చేస్తున్నాను. సో ఇదిగోండి కారము, ఇంకా ధనియాల పొడి అలాంటివి కూడా ఏమీ వేయలేదనమాట. సో కారం కొంచెం తక్కువే వేసానని చెప్పాలి. ఎందుకంటే పిల్లలు తినాలి కదా, అందుకని కారం కొంచెం తక్కువే వేసాను. సో ఇప్పుడు ఏంటంటే ఒక గ్లాస్ కందిపప్పుకి 1.5 గ్లాస్ వాటర్ చొప్పున వాటర్ వేసేసి, చింతపండు వేస్తే పప్పు ఉడకదు కదా, అందుకని ఇలా ఒక చిన్న గిన్నెలో పెట్టేశాను అనమాట. సో ఇది 3 to 4 విజిల్స్ అండి. హై ఫ్లేమ్లో అయితే 4 విజిల్స్, మీడియం ఫ్లేమ్లో అయితే 3 విజిల్స్కి పప్పు బాగా ఉడికిపోద్ది. లాస్ట్లో ఉప్పు కలిపేస్తే పప్పు రెడీ అనమాట. సో ఇంక ఇక్కడ వచ్చేసి బంగాళదుంప వేపుడండి. బంగాళదుంపల్ని కనుక మనం ఫస్ట్ ఒక 30% కుక్ చేసుకుంటే చాలు. అంటే సపరేట్గా బాయిల్ చేసుకొని ఫ్రై చేస్తే చాలా బాగా వస్తుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ కొంచెం చిన్న చిన్న పొటాటోస్ ఉన్నాయి కదా, సో ఎక్కువ బాయిల్ చేసేసాను అనమాట. నేను స్టవ్ మీద పెట్టి కొంచెం ఎక్కువసేపు మర్చిపోయాను, అది కొంచెం ఎక్కువ కుక్ అయిపోయింది. లేదంటే మనకి అసలు అంటుకోకుండా కరకరలాడుతూ భలే వస్తుందండి. ఇది కూడా సేమ్ ఇలాగే ఆవాలు, జీలకర్ర, మెంతులు వేయకూడదులేండి, వేపుళ్ళల్లో మెంతులు వేయకూడదు కదా. సో ఆవాలు, జీలకర్ర, తర్వాత శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, వెల్లుల్లిపాయ, అలా అన్ని పోపులన్నీ వేగాక ఉల్లిపాయ వేసాను. ఉల్లిపాయ కూడా బాగా ఎర్రగా వేగిన తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు అనమాట. సో ఎక్కువ ఉడికించొద్దు, ఒక 30% జస్ట్ అలా ఉడికితే ఏంటంటే మనకి కడాయికి అంటుకోకుండా ఉంటాయి బంగాళదుంపలు, అంతే. ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపలు వేసేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇది చెప్పాను కదా, కొంచెం ఎక్కువ ఉడికిపోయాయి అనమాట, అంతే. ఆ తర్వాత ఏంటంటే ఇది కొబ్బరి కారం అండి. కొబ్బరి, ఆ తర్వాత అంటే ఎండు కొబ్బరి, ఆ తర్వాత ఎండుమిరపకాయ, ఉప్పు, కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు. కాకపోతే నేను పోపులో వెల్లుల్లిపాయ వేస్తాను కాబట్టి ఇంక ఇందులో వెల్లుల్లిపాయ అయితే ఏం వేయలేదు. సో వెల్లుల్లిపాయ, కొబ్బరి కారం వేసేసి ఇదిగోండి అయిపోయిందనమాట బంగాళదుంప ఫ్రై. పప్పుతోటి బంగాళదుంప ఫ్రై చాలా బాగుంటుందండి, ఫాస్ట్గా అయిపోద్ది బంగాళదుంప. ఇంకా బంగాళదుంప అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు? మా ఇంట్లో అందరూ బంగాళదుంప ఫ్యాన్సే. కాకపోతే నేనే ఈ మధ్య కొంచెం తగ్గించాను, ఎక్కువ వండట్లేదు బంగాళదుంప. సో పప్పు బంగాళదుంప కాంబినేషన్ బాగుంటుంది కదా అని చేశాను. ఆ తర్వాత ఇదిగోండి ఇది వచ్చేసి అన్నంతో, అంటే పప్పు ఉంది కదా, రాగి సంగటి బాగుంటుందని చెప్పేసి కొంచెం ఇలాగా రాగి సంగటి అయితే చేస్తున్నాను. అన్నము కుక్కర్లో ఒక 3 విజిల్స్ పెట్టేశాను, అంటే ఎక్కువ ఉడకబెట్టేసుకోవాలి. ఆ తర్వాత తీసేసి ఇదిగోండి ఒక 2-3 స్పూన్స్ రాగి పిండి అయితే ఇలా కలిపేశాను, ఉప్పు వేసి ఉడకబెట్టేశాను అన్నము. ఆ తర్వాత కొంచెం అన్నం ఎక్కువ ఉంది కదా, సో నేను కలపలేనని చెప్పి మా వారికి అయితే ఇచ్చాను అనమాట. రాగి పిండిని ఇంకా మొత్తం అంతా అలా మిక్స్ చేసేసి ఇదిగోండి ఇలా. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద కనుక పెట్టేసామనుకోండి, ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేస్తే సెట్ అయిపోద్ది. ఆ తర్వాత రాగి ముద్దల్లాగా చేసుకొని తినేయడమే అనమాట. పప్పుతోటి చాలా బాగుంటుందండి రాగి ముద్ద. అంటే చలికాలం కదా, సో అంటే మా ఇంట్లో మా వారు, మామయ్య, మా మరిది వీళ్ళెవరు తినరండి. కానీ శ్రావణి తింటుంది, నేను తింటాను, భవాని తింటుంది. సో మేము కొంచెం నెల్లూరు వాళ్ళం కదా, అక్కడ రాగి సంగటి కొంచెం బాగానే తింటాము. కాకపోతే మా వారు, మామయ్య వాళ్ళు తినరని నేను పెద్దగా వండను. ఇప్పుడు భవాని వాళ్ళు వచ్చారు కాబట్టి ఇంక వండానమాట. ఎవరైనా తోడుగా ఉంటే తినాలనిపిస్తాయి అవన్నీ, నా ఒక్కదానికి అంటే చేసుకోలేం కదా. సో ఇంక అందుకే ఇవాళ రాగి సంగటి కూడా చేశాను. ఆ తర్వాత ఇదిగోండి ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఇంకా తీసేసాను మూత. తీసేసి చింతపండు కూడా అందులోనే వేసేసాను. ఇదిగోండి ఇప్పుడు చక్కగా చూసారా పప్పు ఎంత బాగా ఉడికిపోయిందో. అయితే ఇప్పుడు ఏంటంటే ఇంత గట్టిగా ఉంటే పప్పు తినలేం కదా, అందుకని కొంచెం లూజ్గా అయితే చేస్తాను. సాల్ట్ కూడా వేసాను, రుచికి సరిపడా సాల్ట్ వేసేసి ఇక్కడ నేను నార్మల్ నీళ్ళే వేసానండి. చాలామంది వేడి నీళ్ళే వేస్తారు, అంటే ఉడికిపోద్ది కదా, కొంచెం క్వాంటిటీయే కదా అని చెప్పి మామూలు నీళ్ళు అయితే వేసేసాను అనమాట, చన్నీళ్ళే. ఒక 5 నిమిషాల పాటు మళ్ళీ మరిగించేసుకుంటే పప్పు అనేది చూసారా ఎంత బాగుందో. ఆనపకాయ, టమాటా అన్నీ కూడా బాగా ఉడికిపోయి మ్యాష్ అయిపోతాయి పప్పులోనే. మనకి తినేటప్పుడు కూడా అవి ఏమి తగలవు అనమాట, అంత బాగుంటుంది. సో ఇంకా పప్పు అయిపోయింది, బంగాళదుంప అయిపోయింది. ఇంక మేమైతే అన్నం కూడా తినేసాము, ఫాస్ట్గా తినేసి బయలుదేరాము. ఎందుకంటే మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు చీకటి అయిపోద్ది కదా, చల్లో ఎందుకులే అని చెప్పి ఇంకా మధ్యాహ్నం 2 o'clock అలాగా బయలుదేరాం అనమాట. ఇంకా అన్నం తినేసి ఇదిగోండి పిల్లలందరినీ తీసుకొని వెళ్ళాలి అంటే కొంచెం కష్టమే. అందరు పిల్లల్ని హ్యాండిల్ చేయాలి అంటే, అది కాకుండా చిన్న చిన్న పిల్లలు కదా, ఇంకా అందుకే ఆటోలో అయితే వెళ్తున్నాము. ఇంక నేను మా ఆయన మాత్రం బండిలో వచ్చేస్తాంలే, మీరు వెళ్ళండి అని చెప్పేసి ఇంకా వాళ్ళందరూ ఆటోలో.
సో ఇలాంటప్పుడు అందరూ వచ్చినప్పుడు పెద్ద వెహికల్ అయితే ఉండాలండి. అప్పుడే అనిపిస్తది కారు ఉంటే బావుండు అని చెప్పి. ఎందుకంటే ఈ ఆటోలో ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళలేము. ఇప్పుడు అదే మన సొంత వెహికల్స్ ఉన్నాయి అంటే ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు. ఆటో వాళ్ళని ఏమంటారు మనం అయితే ఇదనలేం. ఇప్పుడు ఆటో ఒక దగ్గరికంటే ఒక దగ్గరికే వెళ్ళాలి. ఇంక అక్కడి నుంచి ఇంకెక్కడికి వెళ్ళాలన్నా మళ్ళీ ఆటో మారాలి. పిల్లలతోటి అవ్వదు కదా! ఇంక అందుకే బీచ్‌కెళ్ళేసి ఇంక ఇంటికైతే వచ్చేసాము. యాక్చువల్‌గా చాలా దగ్గరలకి వెళ్దామని ప్లాన్ ఉంది. మరి చూడాలి ముందు ముందు ఎలా ఉందో. ఇంక ప్రస్తుతానికైతే ఇది ఉడా పార్క్ వచ్చాము. ఇక్కడ అన్నీ ఉంటాయి కదా! ఆడుకోవడానికి ఉంటది. బీచ్ కూడా ఉంటది. సో, అందుకని చెప్పి ఉడా పార్క్ అయితే వచ్చాము. అయితే చిట్టిని మాతో తీసుకొచ్చాము. మా మరిది వీళ్ళందరూ కూడా ఆటోలో వచ్చేసారు కదా! వాళ్ళు వేరే దగ్గర ఉన్నారు. మేమైతే వెయిట్ చేస్తా ఉన్నాం అనమాట వాళ్ళ కోసము. ఇంక లక్కీ, నేను, ఆద్య, మా వారు బైక్‌లో వచ్చేసాం అనమాట. ఇంక మా చెల్లి, శ్రావణి వీళ్ళందరూ ఇదిగో ఇప్పుడు వచ్చారు. చాలాసేపు వెయిట్ చేస్తే వీళ్ళు అక్కడెక్కడో వెళ్ళిపోయారంట. మా మరిది పాపం చాలా ఇయర్స్ అయిపోయింది కదా ఇక్కడికొచ్చి వైజాగ్‌కి. మర్చిపోయినట్టున్నాడు. వేరే గేట్ ఉంటది. 2 గేట్లు ఉంటాయి. సో, వేరే దారిలో వెళ్ళిపోయారు ఆళ్ళు. ఆ తర్వాత ఇంక ఇక్కడైతే ఇలా చిన్న సెల్ఫీ తీసుకుంటా ఉన్నాము. క్రిస్మస్ అవ్వడంతోటి ఫుల్లు బాగా జనం ఉన్నారండి. మొత్తం అంతా అసలు ఖాళీ లేదు. వీకెండ్ కదా! అంటే సండే, మండే హాలిడేస్ వచ్చాయి కదా! సో, ఫుల్లు రష్‌గా ఉందన్నమాట. ఇంక ఇదిగోండి ఇంక పిల్లలందరినీ తీసుకొని యాక్చువల్‌గా వాళ్ళు కొంచెం సేపు ఆడారు. బయటంతా ఏమంటారు క్రికెట్ ఆడారు. ఆ తర్వాత పిల్లలు అక్కడ ఉంటాయి కదా! అవన్నీ పిల్లలు ఆడుకునేటివి చాలా ఉంటాయి అక్కడ. అవన్నీ కూడా ఎక్కడం, దిగడం, ఆ తర్వాత జారుబల్ల అవన్నీ కూడా పిల్లలు కొంచెంసేపు ఆడారు. ఆ తర్వాత ఇంక మేమేమో బీచ్‌లోకి వెళ్దాం రండి మళ్ళీ చీకటి అయిపోతే వెళ్ళలేం కదా! అని చెప్పి ఇంకా ఇదిగోండి బీచ్ దగ్గరికైతే వచ్చాము. ఇంక అన్నీ ఒక దగ్గర పెట్టాలి కదా! ఇంకా ఏమంటారు మన లగేజ్‌లు ఉంటాయి కదా! స్వెటర్‌లు మెయిన్ అండి బాబు. చలి వైజాగ్‌లో చాలా ఎక్కువ ఉందండి. లాస్ట్ ఇయర్‌తో పోలిస్తే ఈ ఇయర్ చాలా ఎక్కువ ఉంది చలి అయితే మాత్రం. ఇంక తీసుకెళ్ళిన స్వెటర్స్ అన్నీ ఒక దగ్గర పెట్టేసి ఇదిగోండి ఇంకా కళ్ళకు గంతులు ఆడుతున్నాము. ఇవన్నీ ఏదో రేపు మా పిల్లలు పెద్దయిన తర్వాత ఈ వీడియోస్ అన్నీ అంటే యూట్యూబ్ ఉన్నన్ని రోజులు ఈ వీడియోస్ ఉంటాయి కదా! అప్పుడు అవన్నీ చూసుకుని వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారేమో. మనకు ఆ ఫెసిలిటీ లేదు. అంటే ఆ చిన్నతనంలో అన్ని ఫొటోసే తప్ప ఇలాగంటి వీడియోస్ అనేవి చాలా తక్కువ. ఇప్పుడు ఈ మొబైల్స్, ఈ వ్లాగ్స్ వల్ల ఎప్పటికీ ఇవన్నీ అలాగే ఉంటాయి. వాళ్ళ పిల్లలు కూడా చూడొచ్చు. నాకైతే అదే అనిపిస్తది ఒక్కొక్కసారి. కొంచెం వ్లాగ్స్ చేయడం కష్టమే. అయినా సరే ఇవేంటంటే గుర్తుగా ఎప్పటికీ మాకు కూడా చాలా జ్ఞాపకంగా ఎప్పటికీ ఉండిపోతాయి గదా! అనిపిస్తది. సో, ఇదిగోండి ఇంక ఇక్కడైతే ఇలా ఆడుతూ ఉన్నాము. బాగా సరదాగా ఉంది. అంటే అందరూ ఎప్పుడో గాని రారండి. వాళ్ళు ఇయర్‌కి ఒకసారో, 2 సార్లో వస్తారు. అంత ఎక్కువ సెలవులు ఉండవు. అది కాకుండా ఇప్పుడు పాపని స్కూల్‌లో జాయిన్ చేశారు గదా! సో, అసలు పాపకి ఇప్పుడు ఇంకా అసలు ఖాళీ ఉండదు ఇంకా. అందుకే పిల్లలకి 3 ఇయర్స్ వరకు అటు ఇటు తిరగొచ్చు. ఒక్కసారి పిల్లల్ని స్కూల్‌లో జాయిన్ చేసిన తర్వాత ఇంక అస్సలు ఎక్కడికి కదలాలన్నా సరే మామూలుగా హస్బెండ్ ఆఫీసు అది అనుకుంటాం గానీ, ఒక్కసారి పిల్లల్ని స్కూల్‌లో జాయిన్ చేసిన తర్వాత వాళ్ళ ఆఫీస్ సంగతి పక్కన పెడితే పిల్లల స్కూల్స్ పోతాయని చెప్పి ఎక్కడికి వెళ్ళలేము. ఇప్పుడు సంక్రాంతి వస్తుంది గదా! మా అమ్మ వాళ్ళందరూ పిలుస్తా ఉన్నారు యాక్చువల్‌గా ఒకసారి వచ్చి ఎళ్ళండి అని చెప్పి. కాకపోతే ఇంక ఇక్కడ మేము అత్తయ్యకి బట్టలు పెట్టుకోవాలి గదా! ఇంక అందుకే సంక్రాంతికి ఇంక ఎళ్ళట్లేదు. తర్వాత సంక్రాంతి అయిపోయాకైనా వెళ్ళాలి అమ్మోళ్ళ ఇంటికి కూడానా. ఇదిగోండి ఇంక అలాగా ఆడుతా ఉన్నాం సరదాగా. చూస్తా ఉన్నారు గదా! సో, మీకు కూడా అంటే ఈ వ్లాగ్స్ ఎలా అనిపిస్తున్నాయో నాకైతే చెప్పండి. ఆ ఫ్యామిలీ వ్లాగ్స్. కొంతమంది చెప్తున్నారు చాలా బాగున్నాయి అక్క, రెసిపీస్ బాగున్నాయి. మీ ఫ్యామిలీ అంతా చాలా బాగుంది అని అంటున్నారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్‌గా. కాకపోతే మీరు కామెంట్స్ పెడుతున్నారు కదా! ఫాస్ట్‌గా మీకైతే నేను రిప్లై ఇవ్వలేకపోతున్నానండి. ఏమీ అనుకోవద్దు. ఏంటంటే చెప్పాను కదా! ఇంక అందరితో ఇంక అలా టైమ్ స్పెండ్ చేయడంతో అయిపోతుంది. కామెంట్స్‌కి రిప్లై ఇవ్వలేకపోతున్నాను. కానీ కామెంట్స్ అన్నీ చదువుతున్నాను కానీ రిప్లై ఇచ్చే టైం ఉండట్లేదు. యాక్చువల్‌గా వీడియో ఎడిటింగ్ కూడా అసలు అవ్వట్లేదు తెలుసా? అంటే సరిపోతుంది ఇంకా అందరితో పిల్లలతో అలా మాట్లాడుతూ అలా సరిపోతుంది. ఎడిటింగ్ గానీ, వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా ఇంక ఇంట్లో అంతా మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి ఆ నాయిస్ వచ్చేస్తా ఉంది. సో, అది కూడా కొంచెం ఇబ్బంది అవుతా ఉందనమాట. సో, అలాగా మీరందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. కామెంట్స్‌కి రిప్లై ఇవ్వలేదని చెప్పి ఏమీ అనుకోవద్దు. కుదిరినప్పుడు ఖచ్చితంగా రిప్లైస్ అయితే ఇస్తా ఉన్నాను. సో, ఇక్కడ చూసారా బీచ్‌లో యాక్చువల్‌గా మునగదాం అనుకున్నామండి. కాకపోతే ఇంక అందరికీ జలుబులున్నాయి.
ఇప్పుడు ఎందుకులే రిస్క్ చేయడం అని చెప్పేసి ఇంకా మునగలేదనమాట. ఈసారి ఎప్పుడైనా ప్లాన్ చేయాలి ఆ బీచ్‌లో మునగడానికి కూడానా. నాకైతే అసలు భలే ఇష్టం. మా చిన్నోడైతే ఇంకా వాటర్ చూస్తే చాలు ఇంకా ఎప్పుడెప్పుడు ఎళ్లి దూకుదామా, మునుగుదామా అని ఉంటారు వాడైతే. ఇంకలా కొంతసేపు అలా మొత్తం అంతా కూడా కాళ్ళవన్నీ తడుపుకొని కొంతసేపు ఆడేసి ఇంక చీకటయిపోయింది. 6 అయిపోయింది. ఇంక సరే అని చెప్పి ఇంక బయలుదేరిపోయాము. ఇంకా మా చెల్లి వాళ్ళు వీళ్ళందరూ ఆటో కోసం వెయిటింగ్ అనమాట. ఇంక ఇక్కడ అందరం కూర్చొని మొక్కజొన్నలయితే తింటా ఉన్నాము. ఇంక వాళ్ళు ఆటోలో అలా వెళ్ళిన తర్వాత మేము ఇంక ఇట్లా బైక్‌లో ఇలా ఇంటికైతే వెళ్ళిపోవాలి. అంతేనండి. ఇంక ఇవాల్టి వ్లాగ్ అయితే పెద్ద ఏం లేదు వ్లాగ్. సింపుల్‌గా ఇలా బయటికైతే వెళ్ళొచ్చేసాము. ఇంకా ఎక్కడికైనా వెళ్ళాలి. కొంచెం ఇప్పుడే కదా వచ్చారు. సో, తర్వాత ఎక్కడికైనా వెళ్తే ఆ వ్లాగ్స్ కూడా మీతో షేర్ చేస్తానులేండి. ఓకేనా? సో, మీరైతే కామెంట్స్‌కి రిప్లై ఇవ్వలేకపోతున్నానని ఏమీ అనుకోవద్దు ఫ్రెండ్స్. నాకు టైం దొరికితే ఖచ్చితంగా మీ అందరికీ రిప్లై అయితే ఖచ్చితంగా ఇస్తాను. ఓకేనా? ఉంటాను ఫ్రెండ్స్ మరి. ఇంకొక వ్లాగ్‌లో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను మరి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.